ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి 12 రాశుల వారందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన కేంద్రంలో మనకి ఉన్నటువంటి ఈ చతుర్గ్రహాలు రవి కుజ బుధ శుక్ర గ్రహాల ప్రభావం వలన వీళ్ళకి వృత్తిలో ఆధిపత్యం పెరుగుతుంది, జీతభత్యాలు పెరుగుతాయి, తర్వాత ఇంక్రిమెంట్లు టీఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ఈ రాశి వారికి అన్నీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడా అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 15 తర్వాత నుంచి ఏర్పడేటటువంటి దాంట్లో లాభంలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాల ప్రభావం వలన మనకి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కుటుంబంలో మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి కలుగుతాయి. అయినా సరే వాటిలన్నింటినీ కూడా మీరు దాటుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక శత్రుపీడలు అనేటటువంటివన్నీ కూడా ఉండవు. అలాగే ఖర్చు అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి, మేషరాశి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు పరీక్షా కాలం ఇది. ఈ కాలంలో విద్యార్థులు కొంచెం నిర్లక్ష్య ధోరణితో ఉంటారు. దీనివల్ల చదువులో వెనకబడేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు చక్కగా జపం చేసుకోవడం, అలాగే నువ్వుల ఉండల్ని మీరు చక్కగా ఉండలు చేసి పేదవారికి పంచడము, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.